Hi students, welcome to everyone PR online classes. So in this class, find the missing terms. So given that f of minus 1 equal to 2, f of 0 equal to 1, f of 1 equal to 0, f of 3 equal to minus 1. And the entry values will be 2, 1, 0, 3, 0, minus 1 values. So argument values are, argument values are start with minus 1, 0, 1, 2, 3. Start with it. Here enti missing terms enti f of 2 ni find out cheyali. And that means 2 argument value 2 దగ్గర entry value find out cheyali. ఇక్కడ entry value అనేది మిస్ అవుతుంది. Missing term means entry value ఒక value మిస్ అవుతుంది. జనరల్ గా -1 కి 2 ఉంది, 0 కి 1, 1 కి 0. ఇక 2 కి వాల్యూ ఎంట్రీ వాల్యూ లేదు. ఈ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే 3 యొక్క వాల్యూ -1. సో ఎలా యూజ్ చేస్తున్నాం? f of 2 అంటే దట్ ఈక్వల్ టు x యొక్క ఆర్గ్యుమెంట్ టు f of 2 ఈక్వల్ టు వాల్యూ ఎంత అంటే ఇక్కడ వాల్యూస్ ఎలా ఇచ్చాడు? f of -1 అంటే ఇవి -1, 0, 1, 3 అనేవి ఆర్గ్యుమెంట్ వాల్యూస్. సో ఆర్డర్లో యూజ్ చేస్తున్నాం కాబట్టి -1, 0, 1, 2, 3. సో -1 కి ఎంట్రీ వాల్యూ 2. సో ఎంట్రీ వాల్యూస్ ఆర్ కాల్డ్ y values, argument values are called x values. So 2, 0 corresponding value, f of 0 value corresponding entry value 1, 1 కి 0, 2 కి ఫైండ్ అవుట్ చేయాలి, 3 కి -1. ఇక్కడ 2 అనే వాల్యూ మిస్ అయింది కాబట్టి ఆ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో హియర్ 5 వాల్యూస్ కి ఎన్ని వాల్యూస్ అనేవి కన్సిడర్ అవుతున్నాయి? 4 వాల్యూస్. అంటే ఎలా యూజ్ చేస్తామంటే ఫోర్త్ డిఫరెన్స్ అనేది ఈక్వల్ టు 0 కింద కన్సిడర్ చేస్తాం. సపోజ్ ఇక్కడ 6 వాల్యూస్ అనేవి ఆర్గ్యుమెంట్ వాల్యూస్ ఉన్నాయి. ఇందులో 6 వాల్యూస్ ఓన్లీ 5 వాల్యూస్ మాత్రమే మీకు ఎంట్రీ వాల్యూస్ అనేవి ఇచ్చారు. ఒక వాల్యూ మిస్ అయిపోయింది. సో ఎన్ని వాల్యూస్ మిస్ అయినాయి? ఒక వాల్యూ మాత్రమే మిస్ అయింది. ఓవరాల్గా ఎన్ని ఎంట్రీ వాల్యూస్ ఉన్నాయి? 5 ఎంట్రీ వాల్యూస్ ఉన్నాయి. 6 వాల్యూస్కి 5 ఉంటే ఎలా యూజ్ చేస్తాం? ఫార్వర్డ్ డిఫరెన్స్ అనేది ఫిఫ్త్ డిఫరెన్స్. సో ఎన్ని వాల్యూస్ కౌంటింగ్ చేస్తే ఎన్ని వాల్యూస్ కౌంట్ అయితే అన్ని వాల్యూస్ని మనం డిఫరెన్స్ కింద యూజ్ చేస్తాం. ఇక్కడ 5 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఫిఫ్త్ డిఫరెన్స్ యూజ్ చేస్తాం. సపోజ్ 7 వాల్యూస్ ఉంటే 7 వాల్యూస్కి 6 వాల్యూస్ మాత్రమే ఎంట్రీ వాల్యూస్ ఇస్తే డెల్ పవర్ 6. సో ఫార్వర్డ్లో యూజ్ చేస్తున్నాం కాబట్టి డెల్ పవర్ 5, డెల్ పవర్ 6. నాబ్లాలో యూజ్ చేస్తే సో నాబ్లా పవర్ 5, నాబ్లా పవర్ 6. సో గివెన్ దట్ ఇచ్చిన ప్రాబ్లంలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి ఎంట్రీ వాల్యూస్ అనేవి? 1, 2, 3, 4 వాల్యూస్ మాత్రమే ఇచ్చాడు. ఎన్ని వాల్యూస్కి? 5 వాల్యూస్కి 4 వాల్యూస్ మాత్రమే ఇచ్చాడు. అండ్ ఎలా యూజ్ చేస్తాం డిఫరెన్స్ అనేది? సో డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనం కన్సిడర్ యూజ్ చేయాలి. సో ఫోర్త్ ఫార్వర్డ్ యొక్క డిఫరెన్స్ అనేది సో y - 1 ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్ వాల్యూ ఫోర్త్ ఫార్వర్డ్లో యూజ్ చేస్తాం కాబట్టి ఫార్వర్డ్లో ఫోర్త్ డిఫరెన్స్ ఏ వాల్యూ కౌంటింగ్ అవుతుంది? -1. సో బ్యాక్వర్డ్లో యూజ్ చేస్తే ఏ వాల్యూ కౌంటింగ్ అవుతుంది? y3. లాస్ట్ వాల్యూ కౌంటింగ్ చేస్తాం బ్యాక్వర్డ్లో. ఫార్వర్డ్లో అయితే ఫస్ట్ వాల్యూ, బ్యాక్వర్డ్లో అయితే సో లాస్ట్ వాల్యూ కన్సిడర్ చేస్తాం. ఇక్కడ 5 వాల్యూస్ ఉంటే 5 వాల్యూస్కి 4 వాల్యూస్ మాత్రమే ఇచ్చాడు. 1, 2, 3 అంటే 4 వాల్యూస్ మాత్రమే మనకి ఎంట్రీ వాల్యూస్ ఉన్నాయి. అంటే డిఫరెన్స్ ఎలా కన్సిడర్ చేస్తాం? ఫోర్త్ ఫార్వర్డ్ డిఫరెన్స్ డెల్ పవర్ 5 y -1. ఇక్కడ ఆర్గ్యుమెంట్ వాల్యూ -1తో స్టార్ట్ అయింది కాబట్టి -1 యూజ్ చేస్తాను. ఫార్వర్డ్లో యూజ్ చేస్తున్నాను కాబట్టి. అదే బ్యాక్వర్డ్లో యూజ్ చేస్తే లాస్ట్ వాల్యూ కన్సిడర్ అవుతుంది. సో బ్యాక్వర్డ్లో యూజ్ చేస్తే కింద నుంచి యూజ్ చేస్తాం. ఫార్వర్డ్లో యూజ్ చేస్తే ఫస్ట్ వాల్యూస్ నుంచి కౌంటింగ్ ఎలా యూజ్ చేస్తాం? సఫిక్స్ వాల్యూస్. సో ఇక్కడ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫోర్త్ ఫార్వర్డ్ డిఫరెన్స్ 6 వాల్యూస్ ఉన్నాయి. 6 వాల్యూస్కి ఓన్లీ 5 వాల్యూస్. ఇక్కడ ఆల్రెడీ జనరల్గా 1, 2, 3, 4, 5, 6, 7 వాల్యూస్ ఉన్నాయి. సో 1కి 21, 30, 33, 40, 50, 51, 60. సో 6th వాల్యూ మిస్ అయింది. ఎన్ని వాల్యూస్? ఓవరాల్గా 7 వాల్యూస్. ఈ 7 వాల్యూస్కి ఎన్ని వాల్యూస్ అనేవి కౌంటింగ్ అవుతున్నాయి? 6 వాల్యూస్ మాత్రమే కౌంటింగ్ అవుతుంది. అంటే నువ్వు ఎలా యూజ్ చేస్తావు? కన్సిడర్ 6th ఫార్వర్డ్ డిఫరెన్స్ అనేది కన్సిడర్ చేస్తాం. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి డెల్ పవర్ 6 1. ఆర్ సో నాబ్లాలో యూజ్ చేస్తే నాబ్లా పవర్ 6. అది కూడా సేమ్ డిఫరెన్స్ y 7. బ్యాక్వర్డ్ కాబట్టి 7th, ఫార్వర్డ్ కాబట్టి ఫస్ట్ వాల్యూ. సో ఇదే ప్రాసెస్లో రిమైనింగ్ వాల్యూస్ కూడా కన్సిడర్ చేయండి.
సో నాబులా పవర్ 4 y3 ఈక్వల్ టు 0 కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నాబులా అంటే షిఫ్టింగ్ ఆపరేటర్లో ఎలా యూస్ చేస్తాం, 1 మైనస్ ఈ పవర్ మైనస్ 1. సో ఇది కూడా ఎక్స్పాన్షన్ యూస్ చేస్తే ఎక్స్పాన్షన్ 1 మైనస్ ఈ పవర్ మైనస్ 1 అంటే ఎక్స్పాన్షన్ యూస్ చేసుకుని యూస్ చేయొచ్చు. ఈ టైప్లో కూడా యూస్ చేయొచ్చు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎనీ వన్ ఏదో ఒకటి మాత్రమే క్యాల్కులేట్ చేయండి. సో డెల్ పవర్ 4 y మైనస్ 1 ఈక్వల్ టు 0 అయితే నాబులాని ఫైండ్ అవుట్ చేయని అవసరం లేదు, నాబులాలో యూస్ చేయని అవసరం లేదు. సో నాబులాలో కూడా యూస్ చేయొచ్చు అని అంటే ఇలా కూడా రాయొచ్చు. ఫార్వర్డ్ డిఫరెన్స్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్లో కూడా కన్సిడర్ చేసిన సేమ్ ఆన్సర్ వస్తుంది. సో y2 వాల్యూ మైనస్ 3/4 వస్తుంది. సో బ్యాక్వర్డ్లో యూస్ చేశారు. బ్యాక్వర్డ్ యూస్ చేసి ఎక్స్పాన్షన్ అనేది బైనామియల్ ఎక్స్పాన్షన్లో బ్యాక్వర్డ్లో యూస్ చేసినా మీకు y2 అనేది మైనస్ 3/4 వాల్యూ వస్తుంది. మీరు ఫార్వర్డ్లో యూస్ చేసినా బ్యాక్వర్డ్లో యూస్ చేసినా మిస్సింగ్ టర్మ్ అనేది ఒకటే ఆన్సర్ వస్తుంది. సో y2 అనేది మైనస్ 3/4. సో ఎక్స్పాన్ ఇక్కడ డెల్ పవర్ 4 y మైనస్ 1 ఈక్వల్ టు 0. 5 వాల్యూస్కి 4 వాల్యూస్ అనేవి గివింగ్ దట్ 5 వాల్యూస్కి 4 వాల్యూస్ మాత్రమే ఉన్నాయి అంటే నువ్వేం కన్సిడర్ చేస్తావు, ఫోర్త్ డిఫరెన్స్ యొక్క ఫార్వర్డ్ డిఫరెన్స్ అనేది ఈక్వల్ టు 0 అనేది కన్సిడర్ చేయాలి. సో డెల్ అంటే వాల్యూ ఏంటి, ఈ మైనస్ 1 హోల్ పవర్ 4. సో y మైనస్ 1 మైనస్ 1 ఎలా వస్తుంది ఇక్కడ, సో ఆర్గ్మెంట్ వాల్యూస్లో ఫస్ట్ ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ వస్తుంది. ఇక్కడ 0 ఉంటే 0, 1 ఉంటే 1, 10 ఉంటే 10, 20 ఉంటే 20, 30 ఉంటే 30. సో ఏ వాల్యూతో ఫార్వర్డ్లో యూజ్ చేస్తాం కాబట్టి ఫార్వర్డ్లో ఆర్గ్మెంట్ యొక్క ఫస్ట్ వాల్యూ మాత్రమే కన్సిడర్ చేయాలి ఈక్వల్ టు 0. సో ఎక్స్పాన్షన్ అంటే ఈ మైనస్ 1 హోల్ పవర్ 4 అంటే 4c0. సో కాంబినేషన్లో 0 అంటే ఈ పవర్ 0, 1 పవర్ మైనస్ 1 పవర్ 0 దట్ ఈక్వల్ టు పాజిటివ్ వాల్యూ. ఎనీథింగ్ పవర్ 0 అంటే 1. సో ఈ మైనస్ 1 హోల్ పవర్ 1 అంటే వాల్యూ ఎంత వస్తుంది 1. ఇంక ప్రతిసారి మైనస్ 1 హోల్ పవర్ 1, మైనస్ 1 హోల్ స్క్వేర్, మైనస్ 1 హోల్ క్యూబ్, మైనస్ 1 హోల్ పవర్ 4 రాయకుండా పాజిటివ్ నెగిటివ్ వాల్యూ, పాజిటివ్ వాల్యూ, నెగిటివ్ వాల్యూ, పాజిటివ్ వాల్యూ. సో ఈ పవర్ 0, ఈ పవర్ 1, ఈ స్క్వేర్, ఈ క్యూబ్, ఈ పవర్ 4. సో y మైనస్ 1. సో y మైనస్ 1తో ప్రతి టర్మ్ మల్టిపుల్ చేస్తే వాల్యూ ఎలా వస్తుంది, ప్రతి టర్మ్ మల్టిపుల్ చేస్తే ప్రతి టర్మ్ మల్టిపుల్ అవుతుంది అంటే y మైనస్ 1తో మల్టిపుల్ అవుతుంది. 4c0, 4c1, 4c2, 4c3, 4c4 అంటే ఎలా యూజ్ చేస్తాం వాల్యూస్ అనేది పాస్కల్ ట్రయాంగిల్ నుంచి 4c0 అంటే 1, 4c1 అంటే 4, 4c2 అంటే 6, 4c3 అంటే 4, 4c4 అంటే 1. సో 4c0 అంటే వాల్యూ 1 యూజ్ చేస్తాం. ఈ పవర్ 0 మైనస్ y పవర్ మైనస్ 1, ఈ పవర్ 1 y మైనస్ 1, ఈ స్క్వేర్ y మైనస్ 1, ఈ క్యూబ్ y మైనస్ 1, ఈ పవర్ 4 y మైనస్ 1. సో ఈక్వల్ టు 0 అనేది కన్సిడర్ చేస్తేనే మనకు y2 వాల్యూ అనేది కన్సిడర్ అవుతుంది. ఫోర్త్ y వాల్యూస్కి ఫోర్త్ డిఫరెన్స్ అని యూజ్ చేస్తూ పాటు దాంతోపాటు ఈక్వల్ టు 0 అనేది కన్సిడర్ చేయాలి. ఈక్వల్ టు 0 అనేది ఈక్వేషన్ మనం తీసుకుంటేనే y2 వాల్యూ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది. సో ఈ పవర్ 0 y మైనస్ 1 అంటే ఈ పవర్ m yn ఈక్వల్ టు ఫార్ములా ఏంటి ym ప్లస్ n. ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటే ఈ పవర్ 0 y మైనస్ 1 అంటే వాల్యూ ఎంత వస్తుంది y మైనస్ 1. ఎనీథింగ్ పవర్ 0 1 అంటే y మైనస్ 1. ఇక్కడ 1 y మైనస్ 1 అంటే మైనస్ 1కి 1 యాడ్ చేస్తే ఎంత వస్తుంది మైనస్ 1 ప్లస్ 1 0. సో మైనస్ 1 ప్లస్ 2 అంటే వాల్యూ ఎంత వస్తుంది ప్లస్ 1. సో మైనస్ 1 ప్లస్ 3 2. సో మైనస్ 1 ప్లస్ 4 3. సో y మైనస్ 1 అంటే వాల్యూ ఎంత వస్తుంది 2. సో y మైనస్ 1 అంటే వాల్యూ ఎంత 2 1 0. అలాగే y2 అంటే వాల్యూ లేదు, y2 యాస్టీస్ రాసేయండి. y2 తెలియదు కాబట్టి y2 యాస్టీస్ ప్లస్ y మైనస్ 1 ఈక్వల్ టు 0. సో ఇచ్చిన వాల్యూస్ అన్నిటిని సబ్స్టిట్యూషన్ చేస్తాం. సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత సింప్లిఫికేషన్ చేస్తే 2 మైనస్ 4 మైనస్ 4 y2 మైనస్ 1 ఈక్వల్ టు 0. సో మైనస్ 2 మైనస్ 1 మైనస్ 4 దట్ ఈక్వల్ టు వాల్యూ మైనస్ 3. సో మైనస్ y మైనస్ 4 y2 ఈక్వల్ టు 0. సో y2 ఈక్వల్ టు మైనస్ 3/4 అంటే జనరల్గా రాసిన మైనస్ 4 y2 ఈక్వల్ టు 3. సో y2 ఈక్వల్ టు మైనస్ అంటే తీసుకెళ్తే మైనస్ 3/4 అంటే y2 అంటే వాల్యూ మైనస్ 3/4. అంటే మిస్సింగ్ టర్మ్స్లో ఎలా యూజ్ చేస్తామంటే సో మిస్సింగ్ టర్మ్స్లో 5 వాల్యూస్ ఇస్తే అందులో ఎన్ని వాల్యూస్ అనేవి ఇచ్చాడు, ఎన్ని వాల్యూస్ ఇచ్చాడు 5 వాల్యూస్కి 4 వాల్యూస్ మాత్రమే ఇచ్చాడు కాబట్టి ఫోర్త్ డిఫరెన్స్ అనేది మనం ఈక్వల్ టు 0 అనేది కన్సిడర్ చేయాలి. ఫోర్త్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అనేది ఈక్వల్ టు 0 అనేది కన్సిడర్ చేస్తాం. సో అది కూడా ఆర్గ్మెంట్ వాల్యూ యొక్క ఫస్ట్ సఫిక్స్ వాల్యూ మాత్రమే యూజ్ చేస్తాం. ఫార్వర్డ్లో యూజ్ చేస్తాం కాబట్టి ఫస్ట్ వాల్యూ యూజ్ చేస్తాం. బ్యాక్వర్డ్లో యూజ్ చేస్తే ఈ ఈక్వల్ టు 0 కూడా బ్యాక్వర్డ్లో యూజ్ చేస్తే y3 యూజ్ చేయాలి. సో అది కూడా బ్యాక్వర్డ్లో యూజ్ చేస్తే లాస్ట్ వాల్యూ, ఫార్వర్డ్లో యూజ్ చేస్తే ఫస్ట్ వాల్యూ. సో బ్యాక్వర్డ్లో కూడా ఒకసారి
క్యాలిక్యులేట్ చేయండి. సో బ్యాక్వర్డ్లో యూజ్ చేసిన y2 అనేది -3/4 అనేది ఆన్సర్ వస్తుంది. సో నెక్స్ట్ కంటిన్యూషన్ ఆఫ్ నెక్స్ట్ ప్రాబ్లం.